సంబంధించిన నాడిని అర్థం చేసుకుంటారని మేము ఆశించినాం. కానీ మాకు ప్రజలతో సంబంధం లేదు, ప్రజా ఆలోచనతో సంబంధం లేదు, మేము ఈ విధంగానే నియంత్రిత ధోరణితో ఉంటామని వారు అనునిత్యం వారి వ్యవహార శైలిలో కనబడతా ఉంది. నిన్నను మొన్నను ఒక ప్రచురణ చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ హామీల పైన ఒక పుస్తకాన్ని రూపంలో తీయడానికి ప్రయత్నం చేసిండ్రు. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ పరంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, ఆక్షేపణ వ్యక్తం చేస్తా ఉన్నాం. 2014 నుంచి 2023 వరకు దాదాపు 3500 రోజులు ఈ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వారి నాయకులు పాలించడం జరిగింది. ప్రజలందరూ కూడా గమనించాలి, 3500 రోజులు వారు పాలించిండ్రు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 35 రోజులు. 3500 రోజులు పాలించిన టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వేరే ఇతర పార్టీలు 35 రోజులు పాలిస్తే కూడా చూస్తూ ఓర్పుతో సహనంతో ఉండకుండా ఓర్వలేక నియంత్రిత ధ్వనితో ఈ విధమైన కుతంత్ర పుస్తక రూపంలో మా మేనిఫెస్టోల పట్ల కక్ష సాధింపు చేయాలని విషపూరితమైన ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ వారు. మేము అడుగుతా ఉన్నాం, ఎందుకయ్యా ఈ గొగ్గోలు, ఎందుకు ఈ తొందరపాటు? ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలో, ప్రజలు కోరుతా ఉన్న మార్పులో మేము ఒకటి తర్వాత ఒకటి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూరించుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. అనేక సందర్భాల్లో చెప్పినాం, మీ సమాలోచనలు ఉంటే, మీ దగ్గర ఇంకా మంచి ఆలోచన ఉంటే ఈ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంలో ఉంచాలనే ఆలోచనతోనే మేము అనేక సందర్భాల్లో చెప్పినాం పెద్ద హృదయంతో. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, అయినా కానీ వారికి వినబడతలేదు. ప్రజలు మాకు 5 ఏళ్ల పాటు మరి పాలన చేయాలి అని మాకు తీర్పిచ్చిండ్రు. ఏ సమయంలో ఎలాంటి పనులు చేయాలో మా ప్రభుత్వానికి పకడ్బందీ అయిన ప్రణాళిక ఉంది. ఈరోజు మీరు టీఆర్ఎస్ లో భవన్లో కూర్చొని మీరిచ్చే ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుందా? ఈరోజు మీరే చూస్తా ఉన్నారు. మీరు వెళ్ళమని కోరుతా ఉన్నా, ప్రజల వద్దకు వెళ్ళండి. మహిళా సోదరుమణులు బస్సు ప్రయాణం చేస్తూ ఉంటే వారిలో కూర్చొని మాట్లాడండి. ఏ విధంగా వారు సంతోషంగా ఉన్నారో, వారి ముఖాల్లో ఏ విధంగా చిరునవ్వు కనబడతా ఉందో ఒకసారి మీరు పోయి మేము ప్రవేశపెట్టిన ఉచిత బస్సు రవాణా సౌకర్యం గురించి అడగండి. ఆ అక్కలు చెల్లెలు వారు సమాధానం చెప్తారు.